కళ్ళని చేతులు పెట్టుకొని 5 4 3 2 1 0 చేతులు తీసేది కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్. నా చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? మీ చేతికి నాకు చూపించాలి సార్. మీ చేతికి కరెక్ట్. ఈరోజు ఈ 5 వేళ్ళ గురించి మనం తెలుసుకుందాం. నేనేం చెప్తాను నాతో పాటు అందరూ చెప్పండి. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస, నేను. చెప్పండి ఇప్పుడు. మరి ఇంకోసారి నాతో పాటు. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస, నేను. ఇంగ్లీష్లో చెప్పాలంటే బాడీ, మైండ్, ఇంటలెక్ట్, బ్రెత్, మీ. ఈ శరీరము మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మీ శరీరము మీ తల్లిదండ్రుల దగ్గర, నా శరీరం నా తల్లిదండ్రుల దగ్గర, స్వామీజీ వారి శరీరము స్వామీజీ వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మన సమాజం నుంచి వచ్చింది. మనల్ని ఎవరైతే పెంచి పోషణ చేశారో ఆ సంఘం యొక్క మనసు యొక్క దర్పణము మన మనస్సు. ద మైండ్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ యువర్ మైండ్. నువ్వు ఒక హిందువుల్లో పెట్టావనుకో నీకు ఒక హిందూ మనసు వస్తుంది. ఒక ఇస్లాంలో పెట్టావనుకో నీకు ఒక ఇస్లాం మైండ్ వస్తుంది. నువ్వు ఒక నాస్తిక కమ్యూనిస్ట్లో పెట్టావనుకో అక్కడ పెరిగావనుకోండి మీరు ఒక కమ్యూనిస్ట్ నాస్తిక మైండ్ వస్తుంది. మీరు ఒక పిరమిడ్ మాస్టర్ ఇంట్లో పెట్టారనుకో మీకు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క మనసు వస్తుంది. ఒక బుద్ధుడి దగ్గర పుడితే ఒక బుద్ధుడి యొక్క మనస్సు వస్తుంది. శరీరము, మనస్సు, బుద్ధి. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి కర్మానుసారణి. మీరు కర్మలు ఎలా చేస్తారో మీ బుద్ధి అలా ఉంటుంది. శరీరము మాతాపితానుసారణి, మనస్సు సమాజానుసారణి, బుద్ధి కర్మానుసారణి. అనేక జన్మల నుంచి మనం కర్మలు చేస్తూ వచ్చాం. ఆ సకల కర్మల సారమే ఇప్పుడున్న మన బుద్ధి. పాండవులు కౌరవులు ఒకే కుటుంబంలో పుట్టారు, కానీ పాండవుల బుద్ధి వేరు, కౌరవుల బుద్ధి వేరు. అలాగే శ్రీకృష్ణుడు కూడాను అదే ఫ్యామిలీస్లో పెట్టాడు, కానీ శ్రీకృష్ణుడి బుద్ధి వేరు. 3 రకాల బుద్ధులు ఉన్నాయి: కౌరవ బుద్ధి, పాండవ బుద్ధి, శ్రీకృష్ణుడి బుద్ధి. కౌరవుల బుద్ధి అలా ఎందుకుంది, పాండవుల బుద్ధి అలా ఎందుకుంది, శ్రీకృష్ణుడి బుద్ధి అలా ఎందుకుంది? గత జన్మలను బట్టి ఈ జన్మ యొక్క బుద్ధి వస్తుంది. బుద్ధి కర్మానుసారణి. ఎన్నో జన్మలు చేస్తే మరి ఆ యొక్క సారం అంతా కూడాను బుద్ధిగా వస్తుంది. ఇంకొకసారి నాతో పాటు చెప్పండి. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస, నేను. శరీరము మాతాపితానుసారణి, మనస్సు సమాజానుసారణి. అంటే ఈ జన్మలో ఈ సమాజం యొక్క దర్పణము మనసు. అనేక జన్మల సారము, అనేక జన్మల కర్మల సారము బుద్ధి. కౌరవులకు కొన్ని జన్మలు తీసుకున్నారు, అలాంటి బుద్ధి ఉంది. పాండవులు మరికొన్ని ఎక్కువ జన్మలు తీసుకున్నారు, ఆ బుద్ధి ఉంది. కృష్ణుడు ఎన్నో జన్మలు ధ్యాన సాధన చేసి అలాంటి బుద్ధి సంపాదించుకున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే. మనం ఎన్నో జన్మల తర్వాత చివరికి ఈ యొక్క జ్ఞానంలో ధ్యానంలో వస్తాము. మొట్టమొదటి జన్మలో రాము కదా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నిన్న
7 శరీరాలు అనుకుందాం. ఇప్పుడు 7 స్థితుల్లో ఉన్న ఆత్మలను తెలుసుకుందాం. నాతో పాటు చెప్పండి. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. పుట్టినప్పుడు మొట్టమొదటి జన్మలో పుట్టినప్పుడు మనం అందరం శైశవాత్మలే. ఏబిసిడి నేర్చుకుంటాం. ఆ తర్వాత కొన్ని జన్మలకి మనం ఒక బాలాత్మగా వస్తాము. ఈఎఫ్జిహెచ్ నేర్చుకుంటాం. ఆ తర్వాత కొన్ని జన్మల్లో మనం యువాత్మగా వస్తాము. ఐజేకేఎల్ నేర్చుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో వస్తాము, ప్రౌఢాత్మగా వస్తాము, మనం ఎంఎన్ఓపి నేర్చుకుంటాం. ఇంకా జన్మల తర్వాత మనము ఒక విముక్తాత్మగా విరాజిల్తాం. చివరి జన్మలో ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ కావాల్సింది అవుతారు. ఎలాగైతే పుట్టిన ప్రతి పాప కూడాను పెద్దగా అవుతుందో, పుట్టిన ప్రతి ఆత్మ కూడాను, పుట్టిన ప్రతి ఆత్మ అంటే ఒక పూర్ణాత్మ నుంచి ఇంకొక ఆత్మ వస్తుందన్నమాట. మనము ఇక్కడ ఎందుకున్నామంటే ధ్యాన మహాచక్రంలో ఆత్మ జ్ఞానము, ఆత్మ విజ్ఞానము నేర్చుకోవడం కోసం వచ్చాము. వీ హ్యావ్ టు బికమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్. MLA is very good, but you must become a spiritual scientist. ఇక్కడ ఎమ్మెల్యే అయిపోతాము, పైలోకంలో ఎమ్మెల్యే లేదు, నో ఎంపీ. అక్కడ ఓన్లీ జ్ఞానం అంటారు. నాతో పాటు చెప్పండి. నిన్న 7 రకాల శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. 7 బాడీస్. 7 రంగుల్లాగా 7 బాడీస్ ఉన్నాయి. 7 సముద్రాల తర్వాత 7 కొండల తర్వాత ప్రాణం ఉంది, చిలక ప్రాణం ఉంది అంటారు. అలాగే మనము 7 శరీరాల తర్వాత మనమందరము ఒకటే విధంగా ఉన్నాము. వీఆర్ ఆల్ వన్. ఒక బృహత్తాత్మ, మనమంతా ఒకటే బృహత్తాత్మ. 7 శరీరాలు విరాజిల్లుతున్నాము. ఆఖరి శరీరం అన్నమయ శరీరం, తర్వాత ప్రాణమయ శరీరం, తర్వాత మనోమయ శరీరం, తర్వాత విజ్ఞానమయ శరీరం, తర్వాత ఆనందమయ, తర్వాత మరి విశ్వమయ, నిర్వాణమయ. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్లో ఉన్నప్పుడు మనమందరం శైశవాత్మలు, తర్వాత బాలాత్మలము, తర్వాత యువాత్మలము, తర్వాత ప్రౌఢాత్మలము, తర్వాత వృద్ధాత్మలము, తర్వాత విముక్త ఆత్మలము, తర్వాత అందరూ పరమాత్మలే. జన్మలు తేడా అంతే. ఇంగ్లీష్లో చెప్పుకుందాం. నాతో పాటు అందరు చెప్పండి. ఇన్ఫాంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, మెచ్యూర్ సోల్, ఓల్డ్ సోల్, ట్రాన్సెండెంటల్ సోల్, ఇన్ఫినిట్ సోల్. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. ప్రతి ఆత్మ శైశవాత్మ నుంచి మొదలుపెట్టుకుని కొన్ని వందల జన్మల్లో చివరి జన్మలో పరమాత్మ అయి తీరుతుంది. ఎప్పుడైతే పరమాత్మగా అవుతామో మనం తిరిగి పుట్టము. అంతవరకు మళ్ళీ 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 పుడుతూనే ఉంటాము. పునరపి జననం, పునరపి మరణం. ప్రతిసారి మనం కొంత నేర్చుకుని వెళ్తుంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జన్మలోనూ నేర్చుకుంటూనే ఉంటారు. ఎంతవరకు నేర్చుకుంటామంటే ఇన్ఫినిట్ సోల్ అయ్యేంత వరకు, ఒక పరమాత్మ అయ్యేంత వరకు. పరమాత్మ అయిన తర్వాత ఈ యొక్క 14 రోజులు కూడాను మనము ఆత్మ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇక్కడ గుర్తుంచుకోండి. నిన్న, ఇవాళ, రేపు 31వ తారీఖు వరకు ప్రతిరోజు మనం ఇక్కడ ఆత్మ విజ్ఞాన శాస్త్రము నేర్చుకుంటాము. మనమంతా ఆత్మ విజ్ఞాన శాస్త్రజ్ఞులము కావాలి. వి ఆల్ హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను శరీరము, నేను మనస్సు, నేను బుద్ధి, తర్వాత శ్వాస. శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది మనకి? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా? సమాజం నుంచి వచ్చిందా? మన కర్మల నుంచి వచ్చిందా శ్వాస? శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రకృతి ఇచ్చింది. ఇది ప్రకృతి అనుసారణి, మాతాపిత అనుసారణి, సమాజానుసరణి, కర్మానుసారణి, ప్రకృతి అనుసారణి. ద బ్రెత్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫండమెంటల్ ఎనర్జీ ఆఫ్ ద హోల్ మూల ప్రకృతి. తర్వాత ఈ 4 ఒకవైపు ఉన్నాయి, నేను ఒక్కడిని వేరే వైపు ఉన్నాను. చూసుకోండి, శరీరము, మనసు, బుద్ధి, శ్వాస ఒకవైపు ఉన్నాయి, నేను వేరేగా ఉంది. ఇది కలిసి లేదు. నేను ఎప్పుడూ సాక్షిగా ఉంటుంది. అది ఎరుక, అది చైతన్యము, అది ఒక అవేర్నెస్, ఒక కాన్షియస్నెస్. ఇట్ హాస్ గాట్ నో బాడీస్. నేను అనేది విడిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ధ్యానం అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. 3 వేళ్ళు వదిలిపెట్టేయాలి, 2 వేళ్ళు కలపాలి. ఇంకోసారి చెప్పండి. శరీరము, మనస్సు, బుద్ధి, శ్వాస, నేను. ఈ 3 వేళ్ళు కలిపేసి వదిలేసి శ్వాస, నేను 2 ఏకమైంది అనుకోండి, ఇది ధ్యానము. 3 వేళ్ళు వదిలిపెట్టేయాలి. నీ శరీరం గురించి ఆలోచించకుండా, నీ మనస్సు గురించి ఆలోచించకుండా, నీ బుద్ధి గురించి ఆలోచించకుండా, ప్రకృతితో చైతన్యము, ఎరుక, అవేర్నెస్ 2 కలవాలి. శ్వాస, నీ చైతన్యం 2 కలవాలి. దీని పేరు ధ్యానము. ఇది నా శరీరము, ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, ఇది నా శ్వాస, ఇది నేను, ఇది నా ధ్యానం. మరి ఇంకొకసారి చెప్పండి. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా శ్వాస, నేను, నా ధ్యానం. చూసారా? ఎప్పుడైతే శ్వాసతో మీరు అనుసంధానం అవుతారో విశ్వంలోని శక్తి అంతా కూడాను ఇక్కడ వస్తుంది. సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. సర్క్యూట్ కంప్లీట్ కాగానే ఆ ఎనర్జీ అంతా కాస్మిక్ ఎనర్జీ, ఆకాశకంగా కాస్మిక్ ఎనర్జీ అంతా ప్రవహించి మళ్ళీ అక్కడి నుంచి ఈ శరీరంలోకి పోయి, అక్కడి నుంచి మనసులోకి పోయి, ఇక్కడి నుంచి బుద్ధిలోకి పోయి, శరీరం అంతా నిరోగమై, మనసు అంతా ఆనందమయమై, బుద్ధి ప్రకాశవంతమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నాతో పాటు మళ్ళీ చెప్పండి. మై బాడీ, మై మైండ్, మై ఇంటలెక్ట్, మై బ్రెత్, మీ, మై మెడిటేషన్. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా శ్వాస, నేను, నా ధ్యానము. అందుకే ఎక్కడైనా చూడండి విగ్రహాల్లో ఇలా ఉంటుంది. దీని అర్థం ఏమిటి? అరే, నేను నా శ్వాస ఎప్పుడు ఏకమై ఉన్నాము, నేను ఎప్పుడు ధ్యానంగా ఉంటాను. 3 వదిలిపెట్టేశాను. ఎవరైతే ఈ 2 ఏకమవుతారో ఈ 3 లోకాలకి అధిపతి అవుతాడు, త్రిలోకాధిపతి అవుతాడు. శరీరం బాగుంటుంది, మనస్సు హాయిగా ఉంటుంది, బుద్ధి ఎప్పుడు ప్రకాశవంతంగా, విజ్ఞానవంతంగా ఉంటుంది. మెడిటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసే తీరవలే. प्रति दिन प्रति ओब्बर के ध्यान बेके बेकू. हर रोज हर इंसान को ध्यान की आवश्यकता बिल्कुल है. పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎనీ టైమ్ ఈజ్ బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్. తలకాయ నొప్పి వస్తే కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. కడుపు నొప్పి వస్తే కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. మొగుడు బాగా తంతు ఉంటే మీరు కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండండి. మెదిగా మొగుడు తనగా మానేస్తాడు. వాడికంతా మళ్ళీ మీరు వాడిని అనొద్దు. మీరు ధ్యానంలో కూర్చోండి, వాడు కూడా కాసేపు చూసి వాడు కూడా కళ్ళు 2 మూసుకుని ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానం అంటు వ్యాధి లాంటిది. మీరు చేస్తే అందరూ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్, నేను ఒక్కడనే మొదలుపెట్టాను ధ్యానం. మరి ఈరోజు ఇంతమంది వచ్చారు, ఎమ్మెల్యే గారితో సహా. నేను చేయకపోతే ఆయన వచ్చుండేవాడా? నేను చేయకపోతే మీరందరూ వచ్చుండేవాడా? కనుక ఒకళ్ళు చేస్తే చుట్టుపక్కల 2 ముగ్గురు చూసుకుని వాళ్ళు కూడా కూర్చుంటారు. మన ఊరు ధ్యానం చేస్తే కడతాల మరి మిగతా గ్రామాలన్నీ కూడా ధ్యానం చేస్తాయి.
నీ రోగం నీ వల్లనే వచ్చింది, నీ రోగం నీ వల్లనే పోతుంది. నీ తలకాయ నొప్పి, నీ కడుపు నొప్పి, నీ క్యాన్సర్, నీ బీపీ, నీ పెరాలసిస్ అన్నీ నీ వల్లనే వచ్చాయి, అవి నీ వల్లనే పోతాయి. కనుక యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్. నీ ధ్యానమే నిన్ను బాగుపరుస్తుంది. ఈ విషయం ప్రపంచమంతా ఇప్పుడు మనం తెలుసుకున్నాము, రేపు ఉండే ప్రపంచమంతా తెలుసుకుని ఏ హాస్పిటల్స్ ఉండవు, ఏ మందుల దుకాణాలు ఉండవు, ఏ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉండదు. నేను డాక్టర్ అని ఎవరు బోర్డు పెట్టుకోరు. మన డాక్టర్ సంజయ్ కింగ్ గారు ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన ఇప్పుడు చక్కగా వదిలిపెట్టి సీతాలు వాయిస్తున్నాడు. ఆయన అందరు డాక్టర్లు కూడా వదిలిపెట్టి సీతాలు వాయించడం మొదలుపెడతారు. డాక్టర్ సంజయ్ కింగ్ గారికి గట్టిగా చెప్పగలుగుతాము. అలాగే వైలన్ మాస్టర్ మన గణేష్ గారికి గట్టిగా చెప్పగలుగుతాము. అలాగే మన మృదంగం మాస్టరు అరుణ్ కుమార్ గారికి గట్టిగా చెప్పగలుగుతాము. అలాగే మన తబలా మాస్టర్ గారికి గట్టిగా చెప్పగలుగుతాము. ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పగలుగుతాము. MLA అంటే ఎవరే అంటే మెడిటేటర్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అది మా యొక్క నిర్వచనము.